నమస్కారం. నా పేరు డాక్టర్ జాస్మిన్ సాల్కర్, క్లినికల్ హెడ్ అండ్ కన్సల్టెంట్ రీప్రొడక్టివ్ మెడిసిన్, హెగ్డే ఫర్టిలిటీ మలక్పేట్ బ్రాంచ్ నుండి. IVF అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ కి అది ఏ కారణాలు ఉన్నప్పుడు మీ డాక్టర్ మీకు సలహా ఇస్తారు, లేదంటే పిల్లలు లేమి సమస్యతో బాధపడుతున్నారు అప్పుడు IVF టెస్ట్ ట్యూబ్ బేబీ ట్రీట్మెంట్ డైరెక్ట్ ఏ కారణాలు ఉన్నప్పుడు చేస్తారు. ఈరోజు మాట్లాడతాము. ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు అంటే ఆడవాళ్ళకి కొన్ని కారణాలు ఉంటాయి, ఇంకా మగవాళ్ళకి కొన్ని కారణాలు ఉంటాయి. ఆడవాళ్ళకి కారణాలు చూసుకుంటే అది ఒకవేళ గర్భసంచి పక్కన ట్యూబ్స్ అంటే ఫాలోపియన్ ట్యూబ్స్ ఏది అయినా కారణంతో బ్లాక్ అయిపోయింది అంటే పాత సర్జరీస్ వల్ల, లేదంటే పాత ట్యూబ్ లో ప్రెగ్నెన్సీ రావడం, లేదంటే ఏది అయినా టీబీ ఇన్ఫెక్షన్, పెల్విక్ ఇన్ఫెక్షన్స్ ఉండడం, ఎలాంటి కారణాలతో అది గర్భసంచి పక్కన ఫాలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అయింది అంటే మీ డాక్టర్ మీకు డైరెక్ట్ IVF టెస్ట్ బేబీకి సలహా ఇస్తారు. రెండోది అయితే ఆడవాళ్ళకి ఒక ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉండొచ్చు. ఎండోమెట్రియోసిస్ కండిషన్ ఉన్నప్పుడు అది అండాశయంలో ఎగ్ నంబర్స్ చిన్న ఏజ్ లోనే తగ్గుతాయి. రెండోది అయితే అది అండాశయంలో సిస్లు తయారవచ్చు, ఒక్కొక్కసారి ట్యూబ్స్ కూడా బంద్ ఉండొచ్చు. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఎండోమెట్రియోసిస్ ఉన్నప్పుడు కూడా IVF ట్రీట్మెంట్ తో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. మూడోది అయితే అది చాలా మందికి కామన్ గా అండాశయంలో ఎగ్ నంబర్స్ చిన్న ఏజ్ లోనే తక్కువ ఉన్నాయి అని చూస్తాము. ఇంకా అది పెళ్లి అయితే అడ్వాన్స్ స్టేజ్ లో అయినప్పుడు అంటే 35 సంవత్సరం దాటాక పెళ్లి అయింది అంటే అప్పుడు కూడా అది అండాశయంలో ఎగ్ నంబర్స్ తక్కువ ఉంటాయి. సో అండాశయంలో ఏది అయినా కారణాలతో ఎగ్ నంబర్స్ తక్కువ ఉన్నాయి అంటే అప్పుడు IVF ట్రీట్మెంట్ తో మీరు హ్యాపీగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ కొంతమందికి అయితే వాళ్ళు పెళ్లి అయ్యాక చాలా సంవత్సరాలు అయిపోయింది, 3-4 సంవత్సరాలు అయిపోయింది, ఇద్దరు భార్యాభర్తకి టెస్ట్లు అన్ని నార్మల్ ఉన్నాయి, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో కూడా IVF ట్రీట్మెంట్ కి సలహా ఇస్తారు. ఇంకా కొంతమందికి అయితే PCOD ట్రీట్మెంట్ అప్పుడు న్యాచురల్ ఎగ్ తయారు అవ్వదు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. అప్పుడు ఇనీషియల్ గా అంటే స్టార్టింగ్ లో మీ డాక్టర్ మీకు ఓవరీస్ మీద ఎగ్స్ తయారవ్వాలి అని సింపుల్ ఓవ్యులేషన్ ఇండక్షన్ మెడికేషన్స్ తో ట్రై చేస్తారు. కానీ ఆ సింపుల్ ఓవ్యులేషన్ మెడికేషన్ ట్రీట్మెంట్ తో అది ఎగ్ తయారవ్వట్లేదు, లేదంటే ఎగ్ ప్రతి నెల తయారైతుంది కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఎలాంటి సిచ్యువేషన్స్ లో కూడా IVF యాజ్ అ థర్డ్ లైన్ ట్రీట్మెంట్ ఇన్ PCOD పేషెంట్స్ అడ్వైజ్ చేస్తాము. ఇది అయితే కొన్ని ఆడవాళ్ళకి కారణాలు ఉన్నప్పుడు డైరెక్ట్ IVF ట్రీట్మెంట్ తో మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చు. కానీ మగవాళ్ళకి చూసుకుంటే వీర్య పరీక్ష అప్పుడు అది శుక్ర కణాలు చాలా తక్కువ ఉన్నప్పుడు అంటే స్పర్మ్ కౌంట్ ఒకవేళ లెస్ దాన్ 8 మిలియన్స్ ఉన్నప్పుడు IVF ట్రీట్మెంట్ కి సలహా ఇస్తారు. కొంతమందికి అయితే శుక్ర కణాలకి సంఖ్య అయితే మంచి ఉంటది కానీ అది అందులో కదలిక తక్కువ ఉండొచ్చు, లేదంటే అది స్పర్మ్ కి నార్మల్ షేప్స్ తక్కువ ఉంటాయి. ఎలాంటి కండిషన్స్ లో కూడా IVF ట్రీట్మెంట్ అడ్వైజ్ చేస్తారు. ఒక్కొక్కసారి వీర్య పరీక్ష అప్పుడు వీర్య కణాలు దొరకదు అంటే ఏజోస్పర్మియా అనే కండిషన్ ఉంటుంది. సో వీర్య పరీక్ష అప్పుడు శుక్ర కణాలు లేదు అంటే నెక్స్ట్ ఆప్షన్ IVF ట్రీట్మెంట్ తో టీజా ప్రొసీజర్ ప్లాన్ చేసుకొని మీరు ప్రెగ్నెన్సీ సంబంధం ప్లానింగ్ చేయొచ్చు. సో IVF ప్రొసీజర్ లో ఏం చేస్తారు అంటే యూజువలీ నెలసరి వచ్చాక ఆడవాళ్ళకి సెకండ్ డే నుండి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. ఈ ఇంజెక్షన్స్ అయితే యావరేజ్ 10 రోజు వరకు తీసుకోవాలి. ఈ 10 రోజులు ఇంజెక్షన్స్ నడుస్తాయి. అప్పుడు ఎవ్రీ 4th డే 5th డే స్కానింగ్ లో చెక్ చేస్తారు అంటే అది అండాశయంలో అది ఎగ్స్ కి సైజ్ ఎలా పెరుగుతుంది, ఆ ఫాలికల్స్ ఎలా పెరుగుతున్నాయి స్కానింగ్ లో చెక్ చేస్తారు. ఈ ఫాలికల్స్ మంచి సైజ్ కి వచ్చాక అది 10 రోజు తర్వాత ఆడవాళ్ళకి మత్తు ఇచ్చి అండం బయట తీస్తాము. దీనికి అయితే ఎగ్ కలెక్షన్ అని ప్రొసీజర్ అంటాము. ఈ ప్రొసీజర్ అయ్యాక ల్యాబ్ లో అంటే ఎంబ్రియాలజీ ల్యాబ్ లో అది ఆడవాళ్ళకి ఎగ్స్ తీసుకొని వాళ్ళు హస్బెండ్ స్పర్మ్స్ తో కలిపి ఫలదీకరణ ఎలా అవుతుంది, పిండం అంటే ఎంబ్రియోస్ ఎలా తయారవుతాయి ల్యాబ్ లో చెక్ చేస్తారు. ఆ పిండం తయారు అయ్యాక యూజువలీ ఆ ఎంబ్రియోస్ ఒకవేళ రెడీ ఉంటే అందులో 1 or 2 ఎంబ్రియోస్ మళ్ళీ గర్భసంచి లోపల ఒక చిన్న గొట్టంతో పెడతారు. ఈ గర్భసంచి లోపల ఎంబ్రియోస్ పెట్టారు, దీనికి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రొసీజర్ అంటాము. సో IVF ట్రీట్మెంట్ అప్పుడు ఇనీషియల్ గా ఫస్ట్ గా 10 days ఇంజెక్షన్స్ ఉంటాయి.
తర్వాత ఎగ్ కలెక్షన్ ప్రొసీజర్ నడుస్తుంది, అంటే మత్తు ఇచ్చి అండం బయట తీయడం. తర్వాత నెక్స్ట్ 3 to 5 days లో పిండం ఎలా తయారైతుంది, ఫలదీకరణ ఎలా అవుతుంది, ఇవన్నీ ల్యాబ్లో మానిటర్ చేస్తారు. ఇంకా పిండం తయారయ్యాక 4th స్టెప్ అంటే ఆ పిండం అంటే ఎంబ్రియోస్ గర్భసంచి లోపల పెడతారు. దీనికి అయితే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అని అంటాము. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయ్యాక 15 రోజుకి మందలు ఉంటాయి. ఇంకా 15 రోజు తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉందా లేదా ఒక బ్లడ్ టెస్ట్ ద్వారా చెక్ చేస్తారు. సో ఇది అయితే IVF టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. మహిళకి ఏజ్ ఒకవేళ 35 సంవత్సరం కింద ఉంది, ఇంకా ఎగ్స్, స్పర్మ్స్, ఎంబ్రియోస్, గర్భసంచి లైనింగ్ ఇవన్నీ బాగుంటే IVFకి ఒక అటెంప్ట్ ఆఫ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో సక్సెస్ వచ్చే ఛాన్సెస్ 55 to 60% వరకు ఉంటాయి. సో మీరు ఏది అయినా ఎలా మనం డిస్కస్ చేసాము, ఎలాంటి కారణాలతో సఫర్ అవుతున్నారు, ఇంకా ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు, మీ డాక్టర్ మీకు అయితే IVF టెస్ట్ బేబీకి సలహా ఇచ్చారు అంటే మీరు అయితే ఈ ప్రొసీజర్తో హ్యాపీగా ప్రొసీడ్ చేయొచ్చు. ఎందుకు అంటే IVF టెస్ట్ బేబీ ట్రీట్మెంట్ ఒక చాలా సేఫ్ ట్రీట్మెంట్ ఉంది. IVF ట్రీట్మెంట్తో మదర్కి లేదంటే బేబీకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. ధన్యవాదాలు.